మధ్యలో ఎంత హాట్గా వైసీపీ టీడీపీ జనసేన మధ్య ఎంత హాట్గా నడుస్తుందో రాజకీయాలు, అదేవిధంగా ఎప్పుడు ఏపీ రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. నేను అది తప్పేం మాట్లాడలేదు, దాన్ని బట్టే మీరు మాట్లాడుతున్నారని కాదు. కానీ ఒకటి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటారు? ఒక సీఎంను పట్టుకుని సిగ్గు లజ్జ ఉందా ఉండదు అని మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది కరెక్టేనా? తప్పేముంది దాంట్లో? ఏమన్నా రద్ద తీసుకొని కొట్టమన్నాడా, లేదంటే గాజు గ్లాసులు తీసుకొని పగల కొట్టమన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఉరిదీయమన్నాడా, లేదంటే రాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టండి, పేకలు విసిగి చంపేయండి, కారు పైకి ఎక్కి కూర్చొని డాన్స్లు వేయండి? అరే మనల్ని ఎవడు రాపేది? ఎవరిని పడితే అంటారంటరా? బైక్ సైలెన్సర్ తీసి తన్నండి. ఏమన్నా మాట్లాడారు? అంటే మాట్లాడారు. ఉరి తీయాలంటే తప్పేనా సార్? ఉరి తీయాలంటే తప్పేనా సార్? ఏం మాట్లాడారు కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఇట్లా కాలు చెప్పు ఇట్లా చూపించి చెప్పులు తీసుకొని తంతా నా కొడకల్లారా, ఒక్కొక్కరిని పేకలు వేసి చంపేస్తా నా డాషుల్లారా. అరే నీ తోలు తీస్తా, తిత్తి తీస్తా, మీకు అసలు కొల ఫీలింగ్ లేదా? రెండ్రా చైనులు తీసుకొని అందాం, లేండి ఇంకోటి తీసుకొని అందాం. ఆడు సైకోగాడు, ఈడు సైకోగాడు, వాడిని గాజు గ్లాసులు పగలగొట్టి తన్నండి, లేదంటే రాళ్ళు తీసుకొని తనండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. లక్ష్మీనాథ్ గారు మీకు గుర్తు లేకపోతే నేను తర్వాత డిబేట్ అయినా పంపిస్తాను మీ వాట్సాప్ కి. అట్టేమని అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సిగ్గు లజ్జ ఏమి లేదన్నారు. అంతే కదా. రాష్ట్రంలో నకిలీ మద్యం అంటే కల్తీ మద్యం ఏరులై పారుతా ఉంటే మొలకల చెరువు బ్రాండు అంటే ఎంసీ బ్రాండ్, ఎంసీ అంటే మెక్డొనాల్డ్స్, ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ. మామూలుగా అయితే మందు తాగాలకు ఆ బ్రాండ్లు తెలుస్తాయి, లేదంటే మనం నెట్ లో సెట్ చేసినా తెలుస్తాయి. కానీ ఐబీ అంటే ఇబ్రహీంపట్నం బ్రాండు, ఎంసీ అంటే మొలకల చెరువు బ్రాండ్ గా 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఆల్రెడీ మద్యం షాపులకు సప్లై చేసి, బెల్ట్ షాపులకు సప్లై చేసి ప్రజల చేత తాగిస్తే దానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పుడు వరకు ఎక్కడున్నాడో అంతూ పొద్దు లేదు. ఎవరు అతని పేరు? జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఇంత ఇష్యూ జరుగుతుంటే దీన్ని తీసుకొని వచ్చి జోగి రమేష్ లేదంటే ఇంకో పలానా సో అండ్ సో ఇట్లా అంటగట్టే వాళ్ళకి సిగ్గు శరం మానం మర్యాద లజ్జ లేవని అంటారు కదా. ఏమంటారు మీరైతే? వాళ్ళు 16 నెలలు అయింది అధికారంలో ఉండి. ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది ఉంటది కదా. ఒకటి చచ్చిపోయిందా ఇంటెలిజెన్స్? ఈ ప్రభుత్వం చచ్చిపోయిందా? మీరందా పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తారు కాబట్టి చెబుతున్నా. 16 నెలల నుంచి అదే భీమవరం 1 టౌన్, ఒక్క సెకండ్, భీమవరం 1 టౌన్ లో ఉన్నటువంటి టౌన్ హాల్, 2 టౌన్ లో ఉంటే కాస్మోపాలిటన్ క్లబ్, ఇంకోటి యూత్ క్లబ్, 3 క్లబ్బుల్లో భీమవరంలో పేకాట ఆడిస్తా ఉంటే ఆ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చచ్చిపోయాడా, లేదంటే ఏడన్నా పడుకున్నాడా, బతికే ఉన్నాడా? పవన్ కళ్యాణ్కి జనసేన ఎమ్మెల్యే కంప్లైంట్ చేయలేదా? 16 నెలలుగా నా నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, నేను చచ్చిపోయా లేకపోతే నేను రోజుకో ₹1,00,000 నేను వాటా తీసుకున్నా అని చెప్పలేదా? ఇవాళ బతికొచ్చాడా? ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడని మీరు అన్నారు కదా. 16 నెలల నుంచి పేకాట క్లబ్బులు నడుస్తున్న సంగతి తెలీదా? ఆగస్టు 11, 2024 సాక్షి దినపత్రిక, మళ్ళీ నోట్ చేసుకోండి, సంవత్సరం దాటిపోయింది. ఆగస్టు 11, 2024 సాక్షి దినపత్రిక, జోకర్ బ్రోకర్ సర్కారు 3,900 కోట్ల జోదం నడుస్తుంది ప్రతి వారం. కుప్పంలో కూడా 2 కోట్లు ఆల్రెడీ కుప్పంలో పలానా ఏరియాలో నడుస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు నడుస్తాయి అని చెప్పి అపోజిషన్ పత్రిక, మా పత్రికే, అపోజిషన్ పత్రిక ఇది ఆగస్టులో, ఏది సంవత్సరం క్రితం, 14 నెలల క్రితం ఒక ఆర్టికల్ వేసింది. ఇంటెలిజెన్స్ బతికే ఉందా, చచ్చిపోయిందా? ఇప్పుడు అంటే ఎవడో కంప్లైంట్ చేసి, ఎవరో పవన్ కళ్యాణ్ గారికి గుర్తుండే ఉంటుంది వెంకటరెడ్డి గారు, నానా పులి సామెత గుర్తుండే ఉంటుంది. నిజంగా పులి వచ్చినప్పుడు ఒకసారి చెప్తే ఎవరైనా అది నమ్ముతారు. ప్రతి విషయంలో జోక్ చేసే ఉండగా ఉంటే అలాగే నమ్ముతారు. మరి కొన్ని సాక్షి దినపత్రికలో మెజారిటీ% అలా ఉంటాయి కాబట్టి చదవలేదేమో, సీరియస్గా తీసుకోలేదేమో. మీరు తీర్మానం చేస్తారా దానికి? మీరు తీర్మానం చేసిన దానికి చెప్తున్నా సార్. కాదు సార్, ఎలా ఒక దినపత్రికలో అది సాక్షి కావచ్చు సార్, వెంకటరెడ్డి గారు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు సార్, ఆంధ్రజ్యోతి కావచ్చు, దినపత్రికల్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఎలా నడుపుతారు? ఇవాళ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నిద్రలేచాడు కదా మీ దృష్టిలో. ఏమని?
ఒక జయసూర్య అనేటటువంటి డిఎస్పీ ఈడ పేకాట క్లబ్బులు నడుపుతున్నాడని ఇదే 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరే డిబేట్ పెట్టారు. ఏ గుడ్డి గారికి పల్లిదోవారు మీరందరూ? అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పింది పోలీసులు పేకాట క్లబ్బుల్లో వాటాలు తీసుకుంటున్నారని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రెస్ మీటే కదా. ఈ పవన్ కళ్యాణ్ చెప్పగానే మీ అందరికి బాగా ఇదొచ్చి అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ చెప్పినందుకు మీ బాధ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే ప్రజలు నమ్మట్లేదని మీ బాధ. అసలు మీ బాధ కారణం ఏంటి? లేదంటే జరిగిందాన్ని కాదు సార్, జరిగిన దానికి సొల్యూషన్ కదా కావాల్సింది. వెంకటరెడ్డి గారు మీరు సీనియరు, జరిగిన దానికి సొల్యూషన్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎందుకు సార్ చిన్నపిల్లలాగా ఇవన్నీ? యాజ్ ఏ మోడరేటర్ గా యాజ్ ఏ న్యూట్రల్ గా ఉండాలి మీరు భావిస్తున్నప్పుడు 100% సార్ ఎప్పుడు న్యూట్రల్ గానే. భీమవరంలో డిఎస్పీ జయసూర్య అనే అతను పేకాట క్లబ్లు నిర్వహించాడా లేదా? పాయింట్ నెంబర్ 1 నిర్వహించాడనేది ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. లేదు డిఎస్పీ జయసూర్య అనేవాడు చాలా మంచివాడు, ఇతనంత మంచి కుర్రాడు ఇంకొకటి అసలు ఈ దేశంలోనే లేడని ఇంకో వ్యక్తి ఎవరు చెప్పారు? అదే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కమ్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి చెప్పాడు. దీన్ని మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? జయసూర్య అనే అతను మంచాడా చెడ్డాడా? పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టా లేదంటే ఎవరైతే రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్టా? దీన్ని మీరు క్వశ్చన్ చేస్తున్న వైసీపీనా తెలుగుదేశం జనసేన? మీరు చెప్పండి ఆన్సర్. కంటిన్యూ చేయండి. మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు చెప్పాలి. ఎస్ అండి రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్, లేదా పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. మరి జనసేన ఎమ్మెల్యే చేస్తున్నాడు అక్కడ. తెలుగుదేశంలో నుంచి జనసేనకు పంపించబడ్డటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కంప్లైంట్ లేవలా, ఎవరో ఇచ్చారు. ఏది ఇక్కడ ఆల్రెడీ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని. మరి అక్కడ జనసేన ఎమ్మెల్యే కూడా రఘురామకృష్ణరావు టైఅప్ అయ్యి వాటాలు పంచుకుంటున్నాడా? మిగిలిన వాటాలు వాటాలు రాలేదు.